ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ 2024 మార్చి నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ధనుస్సు అంటే ధనురాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ధనురాశి వారికి చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి రాశి బలం ఉన్నది. కాకపోతే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే అననుకూలమైనటువంటి స్థితి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళు ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కాస్త అననుకూలమైనటువంటి స్థితి, కాబట్టి జాగ్రత్తగా ఉంటే కనుక అనుకూలమైన స్థితిని మనం దైవిక మార్గంలో మనం ప్రయత్నం చేయాలి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే జన్మరాశి యొక్క బలాన్ని పెంచుకుంటూ, అంటే జన్మరాశికి సంబంధించినటువంటి గ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ బలం వల్ల అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా మాట తీరు ద్వారా వీళ్ళకి కాస్త మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. తరువాత వీళ్ళందరికీ కూడా ఈ రాశి వారికి ఈ మాసం యొక్క అర్ధభాగం నుంచి, అంటే మాసంలో 16వ తేదీ నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. గ్రహాల యొక్క మార్పు వల్ల ఇంచుమించుగా 3 గ్రహాలు ఈ విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చే స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఆ రాశి యొక్క ఫలితాలు పొందాలి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే కాస్త ముందుగా ఉన్నటువంటి అననుకూలమైన స్థితి, అంటే అర్ధభాగం వరకు కాస్త ఉన్నటువంటి అనుకూలంగా లేనటువంటి స్థితిని అధిగమించి ఆ అర్ధభాగం తర్వాత ఉన్నటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితిని వాళ్ళు అందరూ కూడా, అంటే ధనురాశి వాళ్ళందరూ కూడా పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా 8వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి, వ్యాపారస్తులకి మంచి ఫలితాలు, మంచి అవకాశాలు వీళ్ళు పొందేటటువంటి స్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థులందరికీ కూడా ఈ అర్ధభాగం నుంచి, ఈ మాసంలో అర్ధభాగం అంటే 16వ తేదీ నుంచి కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాస్త ముందున్నటువంటి మొదటి వారం, అంతేకాకుండా ఈ వారం దాటిన తర్వాత శుక్రుడి యొక్క స్థితి, ఈ వారానికి ముందున్నటువంటి స్థితి వల్ల కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ చేయాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఈ అనవసరమైనటువంటి విషయాల నుంచి బయటపడి సుఖంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాన్ని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి. అన్ని విషయాలలో ప్రారంభంలో కాస్త అనుకూలమైన స్థితి లేకపోయినప్పటికీ కూడా వ్యాపారస్తులకి ఈ మాసంలో సగభాగం నుంచి, అంటే 16వ తేదీ నుంచి తర్వాత అంతా కూడా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏదైనా దానికి సంబంధించిన నిర్ణయాలు చేయాలి అని అనుకుంటే 16వ తేదీ కంటే ముందు కాకుండా 16వ తేదీ తర్వాత మాత్రం వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకుంటే చక్కటి అభివృద్ధి, లాభదాయకమైనటువంటి వ్యాపారం ద్వారా చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఆరోగ్యంగా ఉంటూ చక్కటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా రాశి బలం పెంచుకోవడానికి, అంటే తనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి బలాలు పెంచుకోవడానికి ఈశ్వరారాధన, తర్వాత లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితిని పొందుతారు. ఈ రకంగా అందరూ కూడా ధనురాశి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అనేటటువంటి ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.